సో మేడం నమస్తే మేడం. వాస్తవానికి సారు ₹1,00,000 ఉద్యోగాన్ని వదిలేస్తున్నప్పుడు కనీసం మీకు బాధ అనిపించలేదా మేడం అప్పుడు? అంటే ఆల్రెడీ అప్పటికి ఆయన ఒక 3 ఎగ్జామ్స్ క్లియర్ చేస్తున్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఒకటి, ఫార్మకోపియా కమిషన్ దాంట్లో కూడా ఇంటర్వ్యూ వరకు వెళ్ళి రిజల్ట్స్ పెండింగ్ ఉండే 3. ఈయన ఏమన్నారంటే 2 years టైం కావాలి, చదువుతాను, మీన్వైల్ ఆ రిజల్ట్ వస్తుంది అన్న థాట్లో ఉండే. ఇంకొకటి లోకల్లో కూడా ఒక ఎగ్జామ్ క్లియర్ చేసినారు, ఫుడ్ అండ్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ది. సో అది కూడా ఫైనల్ రిజల్ట్ వరకే పెండింగ్ ఉండే. ఆల్రెడీ ఇంటర్వ్యూ అంతా అయిపోయింది, వెరిఫికేషన్ అవన్నీ. అది వస్తుంది కదా అన్న హోప్తో వచ్చినారు. మేము 2 years అనుకున్నాం, అది 6 years అయింది. సో 2018 నుంచి కంటిన్యూగా ప్రిపరేషన్లోనే ఉన్నారు. సో ఈ 5-6 yearsలో ఫ్యామిలీకి దూరంగా ఉంటూ హైదరాబాద్లో చదువుకుంటున్నప్పుడు సో మీరు ఎలా ఫ్యామిలీని ఎలా పిల్లల్ని ఎలా చూసుకునేవారు మేడం? ఎలా ఫ్యామిలీని ఎలా గెటింగ్ చేసుకుంటూ వచ్చారు? అమ్మ ఉన్నారు. 2021 కోవిడ్లో అమ్మ ఎక్స్పైర్ అయినారు. అమ్మ మా దగ్గరే ఉండేది. అమ్మ సపోర్ట్ ఉంది, అత్తమ్మ మామయ్య సపోర్ట్ ఉంది. అమ్మ తర్వాత కంప్లీట్గా వాళ్ళ బర్డెన్ తీసుకున్నారు. అత్తమ్మ మాతోనే ఉండేది. సో మామయ్య అక్కడ ఒక్కరే, అత్తమ్మ మాతో ఉండేది. సో ఈయన ఇక్కడ హైదరాబాద్లో. మా పరిస్థితి ఏంటంటే సార్, కుటుంబంలో ఇప్పుడు నేను కొన్ని హైదరాబాద్లో ఉండాలి అంటే మా అమ్మ మావిడ దగ్గరికి రావాలి. మావిడ నిజామాబాద్ నుంచి కామారెడ్డికి రోజు 50 kilometers అప్ అండ్ డౌన్ జాబ్ కోసం. సో పిల్లల్ని చూసుకోవడానికి మా అమ్మ రావాలి. అక్కడ మా నాన్న ఉంటారుగా, ఇక్కడ నేను ఉంటారుగా, అక్కడ మా అమ్మ, ఇక్కడ ఆడవాళ్ళు ఇద్దరు. సో ఆలోచించండి, అంటే ఒక్కోళ్ళ కోసము ఎంటైర్ ఫ్యామిలీ త్యాగం చేయాల్సి వచ్చింది. మా నాన్న తనే వండుకునేటోడు, తనే బాసనలు తోముకునేటోడు, అంటే అన్నీ ఆయననే చేసుకోవాలి, ఇంకా ఎవరు లేరు. సో నేను ఎప్పుడైతే ఎవ్రీ వీకెండ్ నేను శనివారం వెళ్ళేవాడిని సార్. శనివారం మా అమ్మ ఊరు వెళ్ళేది, మళ్ళీ అన్నీ క్లీన్ చేసి ఎప్పటిదాకా సెట్ చేసి వచ్చేది. మళ్ళీ మండే సేమ్ షెడ్యూల్ అన్నట్టు మాకు. మండే నేను మళ్ళీ హైదరాబాద్ రావాలి, మళ్ళీ మా అమ్మ అక్కడి నుంచి రావాలి. అంటే ఒక్క ఓని కోసము. తర్వాత మా తమ్ముడు చెన్నైలో జాబ్ చేసుకుంటూ పోషించాలి మా అమ్మ నాన్నని. సో అంటే నలుగురం 4 places సార్ కుటుంబం. ఈ తంతు అనేది ఒక 5 సంవత్సరాలు సాగింది. ఇది 5 సంవత్సరాలు అంటే మా అమ్మను నేను ఒప్పిస్తూ, అమ్మ ఇంకొక 1 year అనుకుంటే అట్లా ఒప్పిస్తూ ఏంటంటే ఎక్కడ సక్సెస్ లేదు సార్ నా జీవితంలో. 2019 నుంచి 22 వరకు యూపీఎస్సీ ఎవ్రీ అటెంప్ట్ నేను ఫెయిల్ సార్. ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చారు సార్? 3 attempts ఇచ్చిన సార్, 3 attempts ఫెయిల్ సార్. ఇంటర్వ్యూ అంటే యూపీఎస్సీ ప్రిలిమ్సే క్వాలిఫై కాలే. మీరు ఆలోచించండి, నా లోపల ఫెయిల్యూర్, నాలో సక్సెస్ లేదు. అయినప్పటికీ ఎక్కడికి వెళ్ళి నమ్ముతారు వీళ్ళు? నేను చూపెట్టాలి కదా సార్, రిజల్ట్ చూపెట్టలేకపోయినా. నేను కష్టపడ్డా కానీ రాలేదు అది. సో నాకు సీసాట్, నేను బైపీసీ బ్యాక్గ్రౌండ్, సో అందులో 2 ఉంటాయి, జిఎస్ ఉంటుంది, సీసాట్ ఉంటుంది. ఎవ్రీ టైం సీసాట్ నాకు క్లియర్ అయిపోయేది కాదు, జిఎస్ మంచి స్కోర్ వచ్చేది. ఒకసారి అయితే 2 క్లియర్ అయిపోతాయని మెయిన్స్ కూడా స్టార్ట్ చేసిన. తర్వాత రిజల్ట్ అప్పుడు చూసుకుంటే నా పేరు అందులో లేదు. సో ఇలాంటి పరిస్థితి అన్నట్టు. సరే అంటే ఇది ఎలాంటిదంటే నలుగురు 4 places ఉండేసరికి ఇంకా టైంలో కోవిడ్ రావడం, మా అత్తమ్మ చనిపోవడం, తర్వాత ఇంకా మా అమ్మ మీద భారం ఎక్కువైపోయింది. సో తను అంటే ఒక స్టేజ్లో తనకు ఏందిరా అసలు ఏం లేదు మీ లోపల, అంటే ఎన్ని రోజులు చేస్తాడు జాబ్, సొసైటల్ ప్రెషర్ మెయిన్గా. సో ఈ ప్రెషర్స్ని తట్టుకోలేక చాలాసార్లు డిప్రెషన్కి వెళ్ళిపోయాను సార్ నేను. అంటే యాంగ్జైటీ, సూయిసైడల్ థాట్స్. ఇంకా మీరు చెప్తే అంటే ఒక రోజు అయితే నేను అంటే చదివే క్రమం ఏంటంటే నేను నైట్ ఎక్కువ చదువుతాను సార్. సో నైట్ నేను చదువుతున్నా, నాకు 3 years నేను క్యాలిక్యులేషన్ చేస్తూ వచ్చిన, ఎక్కడ సక్సెస్ లేదు నీ లోపల. ఇప్పుడు 3 years అయిపోయింది, యువర్ జర్నీలో నువ్వు ఇంకా జీరోనే. సో అని చెప్పి ఆ థాట్స్ వచ్చినప్పుడు నాకు పిచ్చి థాట్స్ రావడం, అంటే ఈ థాట్ చూస్తున్నా, ఫ్యాన్ చూస్తున్నా, పిచ్చి ఆలోచనలు. సో ఇలాంటి సూయిసైడల్ థాట్స్ వచ్చినప్పుడు నాకు అప్పుడు ఆ టైంలో 2 అవుతుంది రాత్రి, ఎవరిని డిస్టర్బ్ చేయాలో అర్థం కాక అమెరికాలో ఉన్న ఒక ఎన్ఆర్ఐ అన్నకు ఫోన్ చేసిన. అన్న నన్ను చాలా మోటివేట్ చేస్తూ వచ్చిండు, నువ్వు ఎంచుకున్న టార్గెట్ పెద్దది. సో టార్గెట్ పెద్దదన్నప్పుడు కష్టాలు కూడా పెద్దగా వస్తాయి. చిన్న టార్గెట్ పెట్టుకో, చిన్న కష్టాలు వస్తాయి. పెద్ద టార్గెట్ పెట్టుకో, పెద్ద కష్టాలు వస్తాయి. సో ఇవి భరించినప్పుడు నువ్వు ఇంకా చిన్న కష్టాలు, రేపు తెల్లారు ఐఏఎస్ అవుతా అంటున్నావు, పెద్ద కష్టాలు చూడాల్సి వస్తుంది జనాలై, వాళ్ళకి ఎట్లా ఆన్సర్ చేస్తావు నువ్వు అని చెప్పేసరికి నాకు ఆ రోజు ఆ థాట్ మానుకున్నాను నేను. ఎన్ఆర్ఐ రాయదాస్ అని ఎన్ఆర్ఐ ఒక అతను ఉంటాడు అక్కడ, సో అమెరికాలో ఉంటాడు, అన్న మోటివేషన్. తర్వాత మా ఫ్రెండ్ సంతోష్ అని ఉంటాడు, అతను నాకు ఎప్పుడు డబ్బులు అవసరమో డబ్బులు పంపిస్తాడు. ఎందుకంటే సార్ కాంపిటేటివ్ ఫీల్డ్ అశోక్ నగర్లో ఉండడం అంటే సార్ మినిమం 15,000 10,000 నుంచి మినిమం సార్ 10,000. ఇంకా బుక్స్ కావాలి, ఆ ఖర్చులు 15,000 20,000 అయ్యేది, హాస్టల్ ఫీజులు అన్నీ. సో ఇవన్నీ భరించాలంటే చాలా కష్టమయ్యేది. మా ఆవిడ పంపించినప్పటికీ యాక్చువల్ మా ఆవిడకు కూడా తెలియకుండా నేను బయట అప్పులు చేసిన క్షణాలు కూడా ఉన్నాయి. అవి ఇప్పుడు అన్నీ తీరుస్తూ వస్తున్నాయి ఇప్పుడు మెల్లమెల్లగా. సో మేడం మీకు ఒక క్వశ్చన్ మేడం. యాక్చువల్లీ సార్ని ఇంటర్వ్యూ అడిగినప్పుడు సార్ ఒక ప్రొఫైల్ పంపించారు. సో దాంట్లో సార్ ఏమని మెన్షన్ చేశారంటే, నా కష్టానికి ప్రతి కష్టంలో
మా భార్య నన్ను ముందుండి నడిపించింది అని చెప్పి సార్ మెన్షన్ చేశారు. సో మీరేమంటారు మేడం? స్ట్రగుల్ లేదన్నాను, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. మేమున్న ఇప్పుడు ఓనర్స్ అది ఇంకా వెకేట్ చేయలేదు. ఆంటీ అంకుల్ సపోర్ట్, మా సిస్టర్ సపోర్ట్ చాలా ఉండే. అంటే ఎస్పెషల్లీ పిల్లలు నేను కూడా బైఫర్కేషన్, డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ తర్వాత జోనల్ ట్రాన్స్ఫర్స్ అయినాయి కదా, దాంట్లో నేను జూనియర్ అని చెప్పి నాకు కామారెడ్డిలో వచ్చింది. అంటే నేను అప్పుడు సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ తీసుకున్నాను. సో క్యాడర్ వైజ్ జూనియర్ అయిపోయాను కదా. సో బైఫర్కేషన్లో నేను కామారెడ్డి వెళ్ళిపోయాను. సో 2022 నుంచి నేను అక్కడే చేశాను జాబ్. సో కామారెడ్డి వెళ్ళి రావాల్సిందండి. ఇక్కడ అత్తమ్మ వాళ్ళు మేనేజ్ చేయాలి, ఓనర్స్, స్ట్రగుల్ ఉండే, ప్రెషర్ బాగా ఉండే. వెరీ టైం పాస్ అంటే మా మధ్యలో కూడా డిస్టర్బెన్స్ ఉండే, కానీ అంటే అది డిస్కరేజ్మెంట్ వరకైతే పోలేదు ఎప్పుడు.